రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో సిడబ్ల్యూసి రిజెక్ట్ చేసినందుకే మేడిగడ్డ మార్పు అనే ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఎందుకోసం మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది తుమ్మిడిహట్టి నుంచి అనే కీలకమైన అంశానికి సంబంధించి 152 మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అగ్రిమెంట్ కాపీని బయటపెట్టాలంటూ 2016లో బేగంపేట సాక్షిగా, బేగంపేట ఎయిర్పోర్ట్ సాక్షిగా అప్పుడు కేసీఆర్ గారు, సీఎంగా ఉన్న కేసీఆర్ గారు సవాల్ విసిరిన అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తుంది. తుమ్మిడిహట్టి కాడ నీళ్లు లేవు కాబట్టి తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉందని అప్పటికి అనేక మంది, అనేక నిపుణులు కావచ్చు, అనేక సంఘాలు, సంస్థలు, కేంద్ర జల సంఘం రాసిన లేఖలు, ఆ అంశాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడుగా ఇక్కడ మనం చూడవచ్చు తుమ్మిడిహట్టిలో నీళ్ళేవి, తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత కనిపిస్తున్నప్పటికీ అందులో మహారాష్ట్రకు సంబంధించిన వాటా అనేది దాదాపు 63 టీఎంసీలు పోతుంది. ఇప్పుడు 63 టీఎంసీలు పోయిన తర్వాత ఇక తెలంగాణకి ఎంత మిగులుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత 165 టీఎంసీలు కూడా ఉండకపోవచ్చు, అది 102 టీఎంసీలకు పడిపోతుందని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం రాసిన కీలకమైన లేఖ ఇది. 2015లో మార్చి 4న రాసిన లేఖ. నీటి లభ్యత 102 టీఎంసీలకు అప్పుడే పడిపోతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇక అక్కడి నుంచి తెలంగాణ అవసరాలను శాశ్వతంగా తీర్చేలాగా అక్కడ బ్యారేజీ నిర్మాణం చేపడితే ప్రయోజనం ఏముంటుందనే ఆలోచనతోనే కేంద్ర జల సంఘం రాసిన లేఖను ప్రాతిపదికగా చేసుకునే తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డకు మార్చాల్సిన ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి నిపుణులు, ఇంజనీర్లు, మేధావులందరి సూచనల మేరకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. చారిత్రక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ ఫలితాలు కూడా 3 ఏళ్లలోనే అందిస్తే దానిపై కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లుతారని రైతాంగం అంతా కూడా మండిపడతా ఉన్నారు. తమ పొలాలు ఎండుతున్న దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న అనేక మంది రైతులు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇతర ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న రైతులు నీళ్ళందక అవస్థలు పడుతున్న నేపథ్యంలోనే కాళేశ్వరం అంశం మరోసారి చర్చకు దారితీస్తోంది. వారంతా కూడా గతంలో 10 ఏళ్ల పాటు సాగునీటి కష్టాలు లేని సందర్భంలో ఎందుకు మళ్ళీ ఈ 2 ఏళ్లలోనే 20 నెలల్లోనే ఎందుకు మళ్ళీ కష్టాలు, కన్నీళ్ళు వచ్చాయంటే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే అనే స్పష్టత రాష్ట్ర రైతాంగానికి కూడా వస్తున్న సందర్భం. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఉమాభారతి గారు 2015లో రాసిన లేఖ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరో దారి చూసుకోండి అని చెప్పేసి ఆమె స్పష్టంగా సూచించిన సందర్భం కూడా మనకి ఈ లేఖలో మనం చూడవచ్చు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నదిలో పర్యావరణ హితమైన ప్రవాహం కూడా ఉండాల్సిన ధర్మిల తప్పకుండా దమ్మిడిహట్టి దగ్గర మళ్లింపునకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చు, ప్రత్యామ్నాయ మార్గం చూసుకోండి అని చెప్పేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నేరుగా రాసిన లేఖ కూడా కనిపిస్తుంది. ఇక అప్పుడు మహారాష్ట్ర సీఎంగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన కీలకమైన లేఖ, సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినారు. మీరు కాదని గనక 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే తమ్మిడిహట్టి దగ్గర అలా ముందుకెళ్తే మీరు కట్టే ప్రతి పైసా ప్రజాధనం అంతా కూడా వృధా కాక తప్పదని చాలా స్పష్టంగా ఆ రోజు లేఖలో ఆయన వెల్లడించిన నేపథ్యంలోనే ఇక తమ్మిడిహట్టి సాధ్యం కాదని అన్ని రకాలుగా కూడా స్పష్టమైన తరుణం తర్వాతనే ఆ ఆలోచనను విరమించుకొని కాంగ్రెస్ చేసిన ప్రాజెక్టు నిర్మాణ రూపకల్పన ఎంతో ప్రాణహిత చేవల్ల తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అంతర్రాష్ట్ర జల వివాదాలు, పర్యావరణ సమస్యలు, ఇంటర్ స్టేట్కు సంబంధించిన డిస్ప్యూట్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం, ఇలా అనేక రకాల సంక్లిష్టతలు, సమస్యలు, సవాళ్లు, దశాబ్దాల పాటు అది ముందుకు సాగదని స్పష్టమైన నేపథ్యంలోనే మేడిగడ్డకు మార్చి మేడిగడ్డ నుంచి నీళ్ళు అందించిన తర్వాత ఇప్పుడు రాద్ధాంతం చేయడం అనేది కేవలం బనకచెర్ల ప్రాజెక్ట్ కోసం ఏపీకి జలాలను దోచిపెట్టేందుకు మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది. వీటన్నిటికీ కూడా స్పష్టమైన ఆధారాలు ఇక్కడ మనకు కేంద్ర జల సంఘం రాసిన లేఖ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉమాభారతి గారు రాసిన లేఖ, అలాగే మహారాష్ట్ర సీఎం పృథ్వీ చౌహాన్ రాసిన లేఖలు కూడా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలని తెలంగాణ రైతాంగం కూడా ఈరోజు నిలదీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ను అలాగే ఢిల్లీ పార్టీలను తప్పుపడుతున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. అదే అంశానికి సంబంధించి తమ్మిడిహట్టిని పట్టుకొని గోదావరి ఈదొచ్చా అని చెప్పేసి ఒక సమగ్రమైన కథనం కూడా చూడొచ్చు మనం నమస్తే తెలంగాణలో. తమ్మిడిహట్టి ఎంపికపై తంత్రం లేదు, తర్కం లేదు, తలతిక్క సూత్రీకరణ మాత్రమే ఉన్నది. ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రయోజనం లేదు. కేవలం తాము గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తే దాన్ని కాదని మార్చారు, మేడిగడ్డకు మార్చారు, రీడిజైనింగ్ చేశారనే ఏకైక అక్కసుతో మాత్రమే
బీఆర్ఎస్పై కేసీఆర్ గారిపై బురద జల్లే ఒక డొల్ల వాదన కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చిందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. అసాధ్యమని తెలిసినా కూడా కాంగ్రెస్ది పూర్తిగా ఢిల్లీ వాదన, ఢిల్లీ పార్టీలదంతా కూడా ఈ డొల్ల వాదన అనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ కట్టాలన్న నిపుణులు ఎవరు ఇప్పటివరకు కూడా ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారని ప్రశ్న కూడా తలెత్తుతోంది. అక్కడ బరాజ్ కట్టడాన్ని సమర్థించిన కేంద్ర సంస్థలు ఏవో కూడా వెల్లడించలేదు. 152 మీటర్లకు ఒప్పందం జరిగిందంటూ అంటున్నారు కదా, మరి ఆ కాపీ ఎక్కడుంది, మరి ఆ కాపీనన్నా బయటపెట్టునని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. జలసంఘం సాధ్యం కాదని చెప్పింది, అలాగే మహారాష్ట్ర కూడా ససేమిరా అన్నది. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు దానిపై ఇంకా కూడా రాద్ధాంతం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది, అక్కడ చాత్రాలనే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. వైల్డ్ లైఫ్ శాంచురీలు ఉన్న చోట కేంద్రానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు రావు. కేంద్ర జలసంఘం కావచ్చు, ఇతర సంఘాలకు సంబంధించి, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, రకరకాలుగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రాజెక్టును రీడిజైన్ చేయాల్సిన చారిత్రక అవసరాన్ని ఇప్పటికి కూడా కాంగ్రెస్ గుర్తించకపోవడం అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అనేది మరోసారి స్పష్టమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో కాంగ్రెసే అధికారంలో ఉన్న తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. 2014 దాకా తట్టెడు మట్టి కూడా తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు తీయలేదని ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ టైంలో మనం చూసుకుంటే సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే ఉండే, అలాగే మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ సర్కారే ఉన్న పరిస్థితి. కేంద్రంలో కూడా యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారే ఉన్న సందర్భం. 3 చోట్ల కూడా 2 రాష్ట్రాల్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కారు ఉన్నా కూడా 2004 నుంచి 2014 వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు మీరు మరి తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేకపోయినరు, ఎందుకు అక్కడ బరాజును నిర్మించలేకపోయారు, ఎందుకు మరి మీరు అనుకున్న ప్రాణహిత చేవెలను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేసి సాగునీరు అందించలేకపోయిన రైతులకు అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చేయలేకపోయిన పరిస్థితుల దృష్ట్యానే ఆ మొత్తం సవాలు సమస్యలు అధిగమించే ఆలోచనతోటే ఒక బృహత్ ప్రణాళికను రూపొందించేసి ప్రాజెక్టును రీడిజైన్ చేసి పూర్తి స్థాయిలో దాన్ని ఫలితాలను రైతులకు అందించిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్పై ఈ విధంగా బురద జల్లడం అంటే పూర్తిగా తెలంగాణపై కక్ష కట్టడం, తెలంగాణ రైతులకు సంబంధించిన హక్కులను గోదావరి జలాల నుంచి కాలరాసే ఒక కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అనుమానాలు రాష్ట్రంలోని రైతాంగంలో కూడా బలపడతా ఉన్నాయి. ఒకవేళ గనక తమకు సాగునీటి కష్టాలు రానున్న రోజుల్లో గనక పెరిగితే దానికి పూర్తి బాధ్యత, ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయింది సాగునీటి రంగం, దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ సర్కార్, ఢిల్లీ పార్టీలే వహించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా రైతాంగం ఇప్పటికే స్పష్టం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. బనకచర్ల కోసం మేడిగడ్డ బద్నాం అంటూ మరో వార్త, కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకోసం మేడిగడ్డ చుట్టూ, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఈ కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయో దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన అంశం ఇది. కమిషన్ నివేదిక కాదది, కాంగ్రెస్ బీజేపీల కుట్రల చిట్టా అంటూ నిన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళిచ్చి చూపిస్తామని మరోసారి ఆయన కాంగ్రెస్ సర్కార్కు, ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే వండి వార్చిన ఒక రిపోర్ట్ను తెరపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ను బద్నాం చేయాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు తెలంగాణ రైతాంగానికి అర్థమైపోయినాయని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసిరు. నిన్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ నివేదిక పేరిట మొత్తం డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో రకంగా అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికల్లో కూడా లబ్ధి పొందేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు గ్యారంటీలు అలాగే డిక్లరేషన్లు 420 హామీల నుంచి ప్రజల అటెన్షన్ను డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగానే మరోసారి ఈ కాళేశ్వరం నివేదిక పేరిట ఈ డ్రామాలన్నీ కూడా జరుగుతున్నాయని ఆయన మండిపడిన సందర్భం కనిపించింది. కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఒక దగ, 420 హామీలతో మోసం, మరోసారి వంచేందుకే జంతర్ మంతం ఫీట్లు అంటూ నిప్పులు చెరిగారు జగదీష్ రెడ్డి గారు. జంతర్ మద్దరు వద్ద నిన్న జరిగిన ధర్నా ఏదైతుందో ఇదంతా కూడా కేవలం డ్రామా మాత్రమే, ఫీట్లు మాత్రమే. వాస్తవానికి వారికి చిత్తశుద్ధి లేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కార్లో కనిపించడం లేదని కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో పల్లెల్లో పూర్తిగా నీళ్ల కొట్లాట మొదలైన అంశం కనిపిస్తూ ఉంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు నీళ్ళు ఇవ్వకపోవడంతో 2 గ్రామాలు, దమ్మకపేట అట్లనే కాట్రపల్లి, ఈ 2 గ్రామాలకు సంబంధించిన రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి మధ్య కొట్లాట కూడా దారితీసింది. ఇరిగేషన్ అధికారులు వారిని సంజాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టడం వల్ల జరుగుతున్న కయ్యాలివి. దేవాదుల నీళ్లు రాక రైతన్నలు పూర్తి స్థాయిలో అవస్థలు పడుతున్నారు. పంటను కాపాడుకోలేక అష్టకష్టాలు పడుతున్న వాళ్ళంతా కూడా కత్లాపూర్ నుంచి మెట్పల్లి దాకా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు అంతా కూడా ఎండుముఖం పట్టిన పరిస్థితి.
గ్రామాల మధ్య నీటి యుద్ధాలు నీటి ఘర్షణలు జరిగే దయనీయమైన పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు మరోసారి పునరావృతమవుతున్నాయి. మళ్ళీ పాత రోజులను పాత కష్టాలను కాంగ్రెస్ సర్కారు మళ్ళీ పరిచయం చేసి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందనే ఆందోళన సర్వత్రా కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నీళ్ళ కోసం కర్రలతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి మొత్తం పోలీసులు స్టేషన్ వరకు వెళ్ళి పంచాయతీ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత దుర్భరమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుందో, పంటలను కాపాడుకునేందుకు రైతాంగం పడుతున్న తంటాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోలు కూడా కనిపిస్తుంది. పోలీసులు రంగప్రవేశం చేసి 2 గ్రామాలకు సంబంధించిన రైతులను సంజాయించాల్సిన పరిస్థితి. ఎందుకోసం ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనేది ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎస్పీ నుంచి సాగునీరు అందక హుజురాబాద్ నియోజకవర్గంలో నెర్రలు బారిన పొలం కనిపిస్తూ ఉంది. నెర్రలు బారిన నేలలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉండేది. ఆ తర్వాత ఒక వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది. మనం చూడొచ్చు మొత్తం నార్లన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి, పొలాలు ఎండిపోయి మళ్ళీ పొలాలన్నీ కూడా నెర్రలు బారుతున్న దయనీయమైన పరిస్థితి మనకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 7.3 లక్షల ఎకరాల ఆయకట్టు కోతకు గురవుతుంది. ఈ ఆయకట్టు అంతా కూడా సాగునీరు లేక అల్లాడిపోతున్న పరిస్థితి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో వారంతా కూడా ఆయకట్టును పడావు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు ఎంత భారీ స్థాయిలో నష్టపోతున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో 2.34 లక్షల ఎకరాలకి సాగునీళ్లు ఇవ్వనున్న సర్కార్ ఇక మిగతా దాదాపు 7.5 లక్షల ఎకరాలన్నీ కూడా ఎండినట్టే. తైబందీని ఖరారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయలేకపోతే ఆయకట్టు కుదింపు, ఎగువ నుంచి గోదావరిలో కనిపించిన జలధార అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. శ్రీరామ్ సాగర్కు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితే తలెత్తడంతో రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎల్ఎండిలో ఎండుముఖం కడెం దాకా క్రాప్ హాలిడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ సర్కారుపై మండిపడతా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు. మరి ప్రజాపాలనలో కనీసం సాగునీటి బొట్టు కూడా ఇవ్వకపోతే ఎందుకు మీరని చెప్పేసి వారంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారిని వారంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. 10 ఏళ్ల పాటు సాగును ఒక సంతోషంగా మార్చి కాంగ్రెస్ హయాంలో ఉన్న కన్నీటి సేద్యానికి శాశ్వతంగా చరమగీతం పాడి ఏకంగా తెలంగాణను సస్యశ్యామలంగా కోనసీమను తలపించేలాగా పంజాబ్ను తలపించేలాగా తయారు చేసిన కేసీఆర్ గారి పాలన, అలాగే కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్న అంశం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రైతాంగంలో ఈరోజు ప్రతి రచ్చబండ దగ్గర కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే కీలకమైన అంశాన్ని కూడా చూద్దాం మనం. 42% హ్యాండ్సప్, బీసీ రిజర్వేషన్లపై తొలగిన కాంగ్రెస్ ముసుగు అంటూ కీలకమైన వార్త కూడా నమస్తే తెలంగాణలో మనకు ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లపై పూర్తిగా కాంగ్రెస్ ముసుగు అంతా కూడా తొలగిపోయిందని స్పష్టమవుతున్న అంశానికి సంబంధించిన కథనం ఇది. నిన్న ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ చేసిన ధర్నాలో ఏకంగా ఒకవేళ బీజేపీ చేయకపోతే తప్పకుండా 3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు కూడా మండిపడుతున్న అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. పోరాడదాం, మెడలు వంచుదామని నిన్నటిదాకా ప్రగల్భాలు పలికిరు. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదంటూ ఢిల్లీలో బేల పలుకులు పలుకుతూ ఉన్నారు. రాహుల్ను ప్రధాని చేసినాకనే కోటా సాధిస్తామన్న రేవంత్. అంటే మరో 3.5 ఏళ్ల దాకా బీసీ రిజర్వేషన్లకు అవకాశం లేనట్టేనా అని చెప్పేసి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. తమ ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని అనిపించేలాగా భట్టి వ్యాఖ్యలు అంటూ ఈ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లకు సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కులగణన అలాగే ఆర్డినెన్స్ పేరిట 20 నెలల పాటు సాగదీసిందో చివరికి ఢిల్లీ వేదికగా హ్యాండ్సప్ చేసిందనే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. వాస్తవానికి తమ పరిధిలో ఉన్న అంశాలు బీసీలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన ఏ హామీని కూడా నెరవేర్చకుండా కేంద్రం పరిధిలో ఉన్న అంశంపై ప్రజల్లో ఆశలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న తర్వాత పూర్తిగా హైకమాండ్ ఆదేశాలు అలాగే ఢిల్లీ వేదికగా పూర్తిగా హ్యాండ్సప్ చేసేశారు. ఇప్పటికిప్పుడు మేము బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ స్పష్టంగా చెప్పేసిరనే అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనిపై హరీష్ రావు గారు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రేవంత్ ఢిల్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్ అంటూ ఆయన మండిపడ్డారు. రాహుల్ మల్లికార్జున్ ఖర్గే ధర్నాకు ఎందుకు రాలేదని సూటిగా ప్రశ్నించిన సందర్భం. రాహుల్ రేవంత్ రెడ్డివి వేర్వేరు అభిప్రాయాలు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీసీ ధర్నాకు రాహుల్ డుమ్మా, కాంగ్రెస్ అధ్యక్షుడు
మల్లికార్జున్ ఖర్గే గారు కూడా గైర్హాజరయ్యారనే అంశం కూడా కనిపిస్తుంది. ఢిల్లీలో ధర్నాకు ముఖం చాటేసిన పార్టీ ముఖ్య నేతలంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా స్పందించారు. రిజర్వేషన్లు సాధించే వరకు ఢిల్లీలోనే ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కారును, ముఖ్యమంత్రిని ఆయన నిలదీసిన పరిస్థితి, కాంగ్రెస్ నేతలకు ఆయన సూచన అంటూ వార్త కూడా కనిపిస్తుంది. మరోవైపు బీసీ నేత ఢిల్లీలో కాంగ్రెస్ది రాజకీయ హంగామా అంటూ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ గారు కూడా మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారని కూడా మండిపడిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఏ విధంగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తాం చట్టబద్ధంగా అంటూ హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయకుండానే హ్యాండ్సప్ చేసి తిరిగి తెలంగాణ గడ్డపై అడుగు పెడితే తప్పకుండా తెలంగాణలోని బీసీలు కాంగ్రెస్ పార్టీని సహించే ప్రసక్తే లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తప్పకుండా గుణపాఠం చెప్తారనే అంశం కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరో 3 ఏళ్ల వరకు ఇది సాధ్యం కాదని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలోనే బీసీ సంఘాలు, బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరిన్ని కీలకమైన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. క్యాబినెట్లో ముసలం అంటూ కనిపిస్తూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కూడా మరోసారి మనం చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు అంశం కేంద్రంగా చీలిపోయిన తెలంగాణ మంత్రులు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముందుకు 4 కూడా బలుక్కున్నట్టు ఒకే రోజు మీడియా ముందుకు 4 సీనియర్ మంత్రులు. బనకచెర్ల కట్టనిచ్చేది లేదని సందేశం. ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు ఖండన. నోరు మీదపని సీఎం, వలస కాంగ్రెస్ నేతలు అంటూ ఈ వార్త. క్యాబినెట్లో కూడా బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా కాంగ్రెస్ సర్కారు పుట్టి ముంచుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో శాశ్వతంగా శత్రువు అనే ఒక భావనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక ముద్ర వేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజలంతా కూడా దీన్ని తిరస్కరిస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా క్యాబినెట్లో కూడా ఇది పెద్ద ఎత్తున అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తుందనే అంశం కనిపిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో తెలంగాణ జలాలను ఏ విధంగా జలదోపిడీ చేయబోతున్నారని ప్రజలకు ఇప్పటికే వివరించిన సందర్భం రైతాంగాన్ని చైతన్యపరిచిన ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లో కూడా ఇది పెద్ద ఎత్తున ముసలం రేపుతుందనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా చూడొచ్చు. తెలంగాణను దోచుకుంటున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు అంటూ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయినరు. భూములు, కాంట్రాక్టులు, ఇసుక లౌటి అంతా కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులకే కట్టబెట్టిననే అంశాన్ని నిన్న ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. టైం వచ్చినప్పుడు బండారం బయట పెడతా, 3.5 ఏళ్లు మాత్రమే రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప చేస్తున్నదేంది, ఆయన భాష మార్చుకోవాలి, ఆవేశపూరిత ప్రసంగాల వల్ల ఏం ప్రయోజనం లేదని కూడా నిన్న మండిపడిన సందర్భం. అహంకారపూరిత పాలన మంచిది కాదు, సోషల్ మీడియాపై కూడా సీఎం తీరు సరిగా లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెవరు 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తప్పకుండా సమయం వచ్చినప్పుడు తాను బయట పెడతానని కూడా నిన్న ఆయన స్పష్టం చేసిన అంశం. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర కాంగ్రెస్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన తీవ్రమైన విమర్శలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా ఏకంగా సీమాంధ్ర పెట్టుబడిదారులు 20 మంది తెలంగాణను దోచుకుంటున్నారు, తెలంగాణలో పెరిగిన సంపద, 10 ఏళ్ల పాటు పెరిగిన సంపదను దోచుకుంటున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించడం అనేది ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ టుడే చూద్దాం ఒకసారి. తెలంగాణ టుడేలో బనకచెర్ల బీఆర్ఎస్ డిమాండ్స్ డిబేట్ ఇన్ రాజ్యసభ అంటూ వార్త. మూవ్స్ అడ్జర్న్మెంట్ మోషన్ ఇన్ అప్పర్ హౌస్ అంటూ వార్త కనిపిస్తుంది. రాజ్యసభలో ప్రాతినిధ్యమున్న బీఆర్ఎస్ పార్టీ బనకచెర్లపై చర్చను చేపట్టాలని చెప్పేసి అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చింది నిన్న. తప్పకుండా బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా తెలంగాణకు సంబంధించిన గొంతు కోసేలాగా, తెలంగాణ రైతులకు శాశ్వతంగా సాగునీటి హక్కులను కాలరాసే విధంగా ఉంది కాబట్టి తప్పకుండా దీనిపై దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్, అందులోనూ రాజ్యసభలో చర్చ జరగాలి. తప్పకుండా దీనిపై కాంగ్రెస్ అలాగే బీజేపీల వైఖరి కూడా వెల్లడించాలి. దేశం మొత్తం కూడా చూడాలి, అలాగే తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనే అంశంపై రాజ్యసభలో దీనిపై చర్చ జరగాలని చెప్పేసి అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసిన అంశం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ మెయింటైనింగ్ ఏ డేంజరస్ సైలెన్స్ విచ్ కుడ్ లీడ్ టు ఇర్రివర్సిబుల్ ఇంజస్టిస్ టు ఫార్మర్స్. అంటే మళ్ళీ సమస్య ఏదైతే తీవ్రమవుతుందో దాన్ని మళ్ళీ కోలుకోని విధంగా నష్టం జరగబోతోంది, అన్యాయం మళ్ళీ తిరిగి రాయలేని అన్యాయం అంతా కూడా జరగబోతున్న నేపథ్యంలోనే తప్పకుండా దీనిపై అత్యున్నత చట్టసభలో చర్చ జరగాల్సిన అంశం ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే యూఎస్ టారిఫ్ ఆన్ ఇండియా డబుల్స్ అంటూ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంపోజెస్ 25% ఎక్స్ట్రా డ్యూటీ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్, న్యూ డ్యూటీస్ టు టేక్ ఎఫెక్ట్ ఇన్ 21 days అంటూ వార్త కనిపిస్తోంది. అంటే ఇప్పటికే వేసిన 25% సంబంధించిన
టారిఫ్తో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ వాణిజ్యపరంగానే కాకుండా దేశంలోని ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో పరిణామాలకు గురయ్యే అవకాశం ఉందనేది కూడా అందరూ చూడాల్సిన అవసరం ఉంది.